గడిచిన 24 గంటల్లో మన భారతదేశంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 45 రోజుల్లోనే 35 పైగా దాడులు జరిగాయని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మాజీ ముఖ్యమంత్రి జగన్ ధర్నా చేశారు. తల్లికి వందనంపై మంత్రి లోకేష్ ఈ రోజు అసెంబ్లీలో స్పందించారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని, ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్ కు వెళ్లే ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుందని తెలియజేశారు. నేపాల్లో విమాన ప్రమాదం జరిగింది. కాఠ్మండూలోని త్రిభువన్ విమానాశ్రయంలో టేకాఫ్ అవుతుండగా శౌర్య ఎయిర్లైన్స్ విమానం స్కిడ్ అయ్యి ఫెన్సింగ్ ను ఢీకొట్టింది. వెంటనే మంటలు చెలరేగి ఫ్లైట్ పూర్తిగా దగ్ధమైంది. అందులో సిబ్బంది 19 మంది ప్రయాణికులు ఉన్నారు. 5గురు మృతదేహాలను బయటికి తీసినట్లు సమాచారం. 19 మందికి పైగా చనిపోయినట్లు తెలుస్తుంది. విజయవాడ అమరావతి రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అమరావతి పేరుతో కొత్త రైల్వే స్టేషన్ ఏర్పాటుకు బడ్జెట్ లో నిధులు కేటాయించామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. గత ప్రభుత్వం మద్యం ధరలను విపరీతంగా పెంచిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఎక్సైజ్ పాలసీల అవకతవకలపై అసెంబ్లీలో ఈ రోజు శ్వేతపత్రం విడుదల చేశారు.